హై వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. బందీ అని ఒక మూవీ రీసెంట్గా వచ్చి సక్సెస్ వెళ్ళిపోతూ ఉంది. సో అసలుకి సర్వే అవ్వడానికి ఒక పర్సన్తో మూవీ తీయడం అంటే చాలా కష్టం. ఎస్పెషల్లీ డిఓపికి చాలా కష్టం. ఈరోజు ఆ డిఓపి మనతో పాటు ఉన్నారు, మధుసూదన్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. బందీ అనేది స్టార్టింగ్లో మేము అనుకున్నాము సింగిల్ పర్సన్తో అసలు ఎలా డేర్ చేశారు అంటే, అక్కడ ఒక లేడీ ఉంటే కూడా మేబీ ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీతో చూస్తారు. అండ్ ఒక హీరోని పెట్టి తీశారు. ఎస్, మంచి ఫేమ్, ఆదిత్య ఓం గారు ఫేమ్ ఉంది. బట్ ఇలాంటి స్టోరీ ఎందుకు ఒప్పుకున్నారు కూడా ఆయన అడిగాను నేను. బట్ దానికి వేరే రీజన్ చెప్పారు, నేను ఆ తర్వాత చెప్తాను. సో మీరు ఎలా ఇది తీసేటప్పుడు మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనాయి సార్? అంటే ఒక సింగిల్ పర్సన్తో డిఫరెంట్ లొకేషన్స్, అక్కడ క్లైమేట్ చేంజెస్ ఉంటాయి అని చెప్పారు. నాకు చాలా టఫ్ అయిందని చెప్పారు బయట అవుట్డోర్ దానిలో చేసేటప్పుడు. సో మీరు చెప్పండి సార్, యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ అసలు ఏంటి? బందీ అనుకున్నది ఏంటంటే, యాక్చువల్‌గా ఇది స్టార్ట్ అయింది డైరెక్టర్ గారు రఘు తిరుమల గారు. ఆయన వచ్చి కాన్సెప్ట్ ఇలా చేద్దాము అంటే, నేచర్ మనకేమిస్తుంది, మనం నేచర్‌కి ఏమిస్తున్నాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయిందనమాట. అంటే నేచర్‌ని మనం జాగ్రత్తగా చూసుకుంటే నేచర్ మనకి ఇప్పుడు ఏంటంటే వాటర్ కొనుక్కొని తాగుతున్నాం మనము. అలా ఆక్సిజన్ కూడా మనము నెక్స్ట్ సేమ్ అలా కొనుక్కోవాల్సి వస్తున్న పరిస్థితుల్లో దాని బయట నేచర్‌ని ఎలా సేవ్ చేసుకోవాలని స్టార్ట్ అయింది పాయింట్. సో దాన్ని బట్టి డిఫరెంట్‌గా అనుకున్నది కూడా ఏంటంటే, ఒరిజినల్ లొకేషన్స్‌లో షూట్ చేద్దాం ఇది. అంటే వెదర్ లైక్ రెయినీ సీజన్‌లో రెయినీగా, వింటర్, సమ్మర్ లాగా చేద్దాం అనుకుని స్టార్ట్ అయిన జర్నీ అనమాట. దాని గురించి చాలా హడల్స్ ఫేస్ చేసాము. డిఫరెంట్ లొకేషన్స్ నేపాల్‌గంజ్‌లో చేసాము, రిజర్వ్ ఫారెస్ట్‌లో, అంటే లైక్ టైగర్ జోన్ అది. సో దాంట్లో యాక్టింగ్ చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్. ఆదిత్య గారు అయితే ఎక్స్ట్రీమ్‌గా చేశారు. అంటే వితౌట్ డూప్‌తో చేశారు. సో ఆ లొకేషన్స్‌కి వెళ్ళడము, అక్కడ రిక్కీ చేయడం, అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ 4 to 5 years షూట్ జరిగింది. 1 year పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది. సో అలా డిఫరెంట్‌గా ఫేస్ చేస్తూ చాలా హడల్స్ మూవ్ చేస్తూ వెళ్ళిందండి. సో అంటే ఆదిత్య ఓం గారు చెప్పారు అక్కడ లొకేషన్స్లో, మీరు చేసే లొకేషన్స్లో అప్పుడే టైగర్ వచ్చి వెళ్ళిన అక్కడ మార్క్స్ కనిపించినాయి అని చెప్పి కూడా చెప్పారు. సో అలాంటి టైంలో మీకు ఏమన్నా స్కేరీగా అనిపించిందా, భయం వేసేది? అసలు ఎలా షూట్ చేస్తారు? డెఫినెట్లీగా ఉంటుంది. యాక్చువల్లీ మేము స్టే చేసిన లొకేషన్ నుంచి ఒక 50 meters డిస్టెన్స్‌లోనే ఒక బఫెలోని హంట్ చేసి వెళ్ళింది టైగర్ నైట్. ఓకే. సో నెక్స్ట్ డే వాళ్ళు ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో ఈ సరౌండింగ్స్ దాటకూడదు అని చెప్పేసి. బట్ ఏంటంటే మేము చూస్ చేసుకున్న లొకేషన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా రిజర్వ్ లోపల ఉన్న లొకేషన్స్. సో వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసేసి రిస్క్ తీసుకుంటే మేము సెల్ఫ్గా బౌండరీ రాసి ఇచ్చేసాం వాళ్ళకి. సో ఏదైనా రిస్క్ అయినా కూడా మేము పర్సనల్గా ఫేస్ చేస్తామని చెప్పేసి. బట్ ప్రికాషన్స్ అనేది ప్రాపర్గా తీసుకున్నాము. ఆదిత్య గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, క్రూ మెంబర్ లిమిటెడ్ క్రూతోటే వెళ్ళాము. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 15 members క్రూతో వెళ్ళాము. అలాంటివి ఉన్నప్పుడైతే డెఫినెట్గా ఉంటుంది. బట్ 5:30, 6కే ప్యాకప్ చేసి వచ్చేసేవాళ్ళం. ఎందుకంటే 6 తర్వాత అవి ఎక్కువ మూమెంట్ చేస్తాయని చెప్పేసి. సో డెఫినెట్లీ అయితే అడల్ట్స్ ఉండేవి. సో లైవ్లో ఏమైనా యానిమల్స్ చూసారా? లైవ్లో అంటే మాకు టైగర్ పాసింగ్స్ వచ్చేసి 2-3 times జరిగాయి. వెహికల్స్లో వెళ్తున్నప్పుడు, షూట్ చేసేటప్పుడు కాదు, వెహికల్స్లో వెళ్తున్నప్పుడు మా వెహికల్ ముందు నుంచి వెళ్ళడము. తర్వాత ఎలిఫెంట్స్, యాక్చువల్లీ ఇది నేపాల్‌గంజ్ దగ్గర ఏంటంటే ఎలిఫెంట్ జోన్ అది. సో ఈ ఎలిఫెంట్స్ ఏంటంటే కొన్ని నేపాల్ నుంచి ఇండియాకి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇట్స్ అ వెరీ డేంజరస్ ఎలిఫెంట్స్ అనమాట. అంటే వాటికి చెట్లు కానీ ఇవి కానీ ఏముండవు మా సరౌండింగ్స్లో అన్ని తొక్కే. అంటే మేము నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ షూట్ చేయాలి. బిఫోర్ డే మేము రిక్కీ చేసి వచ్చాము. నెక్స్ట్ డే వెళ్ళేసరికి అక్కడ ఫారెస్ట్ మొత్తం డిజార్డర్లో ఉంది. అంటే మొత్తం చెట్లు విరిగిపోయి, ఏంటి అని ఫారెస్ట్ గార్డ్స్ చెప్తే అంటే ఎలిఫెంట్ మూవ్మెంట్ ఉందండి, ఇక్కడ చేస్తే మంచిది కాదు, ఇట్స్ వెరీ డేంజరస్ అని చెప్పేసి అలాంటివి జరిగాయి. ఈ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా స్నేక్స్ కానీ ఇట్లాంటివి, అంటే యానిమల్స్ ఇవన్నీ అంటే కామన్, బట్ ఎందుకంటే నేను కొన్ని
విజువల్స్ చూసినప్పుడు అట్లా ఆయన కింద నుంచి రావడము, ఐ థింక్ అట్లాంటి టైంలో అక్కడ ఎక్కువ మనకి జనరల్గా చూస్తే ఆ లొకేషన్ అక్కడ స్నేక్స్ ప్లేస్ అట్లాంటి అలా అనిపించింది నాకు. అలా స్నేక్స్ ఏమైనా కనిపించడం అలా ఏమైనా జరిగింది? స్నేక్స్ అలాంటివి ఏం కనబడలేదు. బట్ క్రొకడైల్స్ కొంచెం వాటర్ తాగే లేక్‌లో క్రొకడైల్స్ ఉన్నాయి. అవేంటంటే మాకు అంత ఐడెంటిఫై లేదు. వాటర్ తాగేప్పుడంటే ఆ మూవ్‌మెంట్ నుంచి దగ్గర నుంచి వెళ్ళిపోయాయన్నమాట. సో, దాని దగ్గర కొంచెం హడల్స్ బ్రేక్ అయింది. ఆల్మోస్ట్ ఒక 2, 3 అవర్స్ మళ్ళీ టైం తీసుకొని అందరం మళ్ళీ బ్యాకప్ అయ్యి అది చేసాము అక్కడ. సూపర్. ఏ ప్లేసెస్‌లో చేశారు సార్? అంటే చూస్తే ఒక ప్లేస్‌లో అన్నట్టు అనిపించలేదు నాకు. అంటే సీజన్స్ చేంజ్ అవుతున్నన్ని రోజులు మీరు కూడా చేంజ్ అవుతూ, ప్లేసెస్ చేంజ్ అవుతూ చేశారని చెప్పేసి తెలిసింది నాకు. సో, రెయినీ సీజన్‌లో ఒక ప్లేస్‌లో చేశారా? అట్లా ఏ ప్లేసెస్ మీరు కవర్ చేసుంటారు ఈ సినిమాకి? ఫస్ట్ స్టార్ట్ అయింది వచ్చేసి నేపాల్‌గంజ్ అండి. నేపాల్‌గంజ్ అంటే ఆల్మోస్ట్ నేపాల్‌కి మనకి ఒక 20 కిలోమీటర్స్ బార్డర్ అది. ఆ బార్డర్ క్రాస్ అవుతే నేపాల్ అనేది వెరీ రిజర్వ్ ఫారెస్ట్, పెద్ద ఫారెస్ట్ అన్నమాట. అక్కడ స్టార్ట్ చేసాం. అక్కడ 2 సెగ్మెంట్లు షూట్ చేసాము అక్కడ. ఒరిజినల్‌లో డేలో జరిగే సీక్వెన్సెస్ అని అక్కడ చేసాము. అండ్ అక్కడ ఒక డ్యామ్ ఉంది. అదేంటంటే మనకి రెయినీలో ఫుల్ వాటర్ ఉంటుంది. సమ్మర్ వచ్చేసరికంటే ఫుల్ డ్రై ఏరియా ఉంటుంది. మీరు బందీలో ఫస్ట్ షాట్ చూసినట్టయితే అదే షాట్‌లో ఫస్ట్ షాట్ అండ్ లాస్ట్ షాట్ 2 అక్కడే చేసాము. ఫస్ట్ ఏంటంటే కంప్లీట్‌గా డ్రై అయిపోయి భూమి పగిలిపోయి అదంతా ఉంటుంది. దానిలో నడుచుకుంటూ వెళ్తాడు ప్రొటాగనిస్ట్. సెకండ్ ఏంటంటే లాస్ట్‌లో ఏంటంటే దాంట్లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది. దాని నుంచి బోట్‌లో వెళ్ళిపోతాడు. బట్ ఇతను బందీ చేసింది వచ్చేసి ఒక వీక్ డేస్ ఆఫ్ జర్నీ చూపిస్తాము. బట్ డిఫరెంట్ లొకేషన్ లాగా దాన్ని పోర్ట్రేట్ చేసాం. దాని గురించి అని చెప్పి మేము ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వెయిట్ చేసాం. సమ్మర్‌లో షూట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వింటర్ రెయినీ సీజన్ ఎండింగ్‌లో వెళ్ళేసరికి డ్యామ్ ఫిల్ చేశారు. అట్లా అక్కడ చేసాము. దాని తర్వాత ఎంపీలో షూట్ చేసాము. ఎంపీలో 2, 3 ప్లేసెస్‌లో షూట్ చేసాము. రంపచోడవరంలో షూట్ చేసాం. రంపచోడవరంలో లైక్ గుడిసె లాంటి ప్లేసెస్‌లో ఇట్స్ వెరీ అంటే రెయినీ సీజన్‌లో మీరు చూసినట్టయితే దాంట్లో ఒక చెట్టు దగ్గర ఉంటుంది. అది మిడ్ డే అంటే ఆల్మోస్ట్ 1-2 బిట్వీన్‌లో చేసాము. మనకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:30, 4 అయితే ఎలా ఉంటుందో అలాంటి వెదర్ అన్నమాట. సో, అక్కడికి వెళ్ళడం అనేది చాలా క్రిటికల్. బొలెరోలో వెళ్ళడం లైక్ వెళ్ళేప్పుడు కూడా ఒకసారి వెహికల్ స్కిడ్ అయి పడిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉండేవి. అలాంటి సిచ్యువేషన్‌కి వెళ్ళేసి అక్కడ అంటే ఏమనుకున్నామంటే మేము నేచర్‌ని మనం ప్రాపర్‌గా చూసినప్పుడు అది మనం చూస్తుంది అనే ఇంటెన్సివ్‌లో అలాంటి ఒరిజినల్ లొకేషన్స్‌ని మనం కవర్ చేయడం జరిగింది. సో, మీరు ఇలా డిఫరెంట్ లొకేషన్స్ అంటే అన్నీ అది ఫారెస్ట్ ప్లేసెస్ కదా! మీకు ఫుడ్‌కి ఏమన్నా ఇబ్బందయిందా? అంటే ఆ టైంలో అక్కడ ఫుడ్ ఏమన్నా అవైలబిలిటీ ఉండేదా? అంటే ఇంత క్రూ ఉన్నప్పటికి కూడా మనకి టైమింగ్స్ అవంతా అక్కడ నైట్ టైమ్ అయితే మళ్ళీ ప్యాకప్ వచ్చేసేయాలి. సో, ఫుడ్ అదంతా మీకు కంఫర్ట్ ఉండేదా? ఎట్లా ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇదేంటంటే మనం వెళ్ళింది కూడా ఫారెస్ట్‌లలో రిజర్వ్ ఫారెస్ట్‌లలో ఏంటంటే క్రూ మొత్తం అలో చేయరు. లిమిటెడ్ క్రూ తోటే వెళ్ళాలి. ప్లస్ ఏంటంటే ఒక్కసారి మనం వెళ్ళామంటే మళ్ళీ బయటికి రావడం అనేది ప్యాకప్ తర్వాతే. సో, వాటర్‌కి బాగా ఇబ్బంది అయ్యేది. సో, దానికి ఏంటంటే అక్కడ ఉన్న కొన్ని వాటర్స్‌ని మనము ఓల్డ్ ప్యాటర్న్‌లో దాన్ని క్యూర్ చేసి తాగేవాళ్ళం. ఫుడ్ అంటే మేము వెళ్ళేప్పుడే క్యారీ చేసేవాళ్ళం. సో, దాంతో ఏంటంటే మనకు అకామిడేషన్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడే ప్రిపేర్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇంకా లిమిటెడ్ క్రూ కాబట్టి మనకు సఫిషియెంట్ ఫుడ్ అనేది దొరికేది కాదు. బట్ ఎనర్జిటిక్ ఫుడ్ తీసుకొని సర్వైవల్ అయ్యేవాళ్ళం డే మొత్తం. ఈ షూటింగ్ మొత్తంలో ఓహో! ఈరోజు ఇట్స్ ఎ మెమరబుల్ డే అంటే ఏం చెప్తారంటే, అది ఏదైనా ఒక రిస్కీ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదు ఏదైనా ఒక మంచి విషయం అయి ఉండొచ్చు. ఒక మెమరబుల్ హోల్ మూవీలో ఎందుకంటే ఒక 5 ఇయర్స్ ఆఫ్ జర్నీ అంటే సో, నాట్ ఈజీ. సో, 4 ఇయర్స్ 1 ఇయర్ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్నా సరే 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ అంటే గనుక ఎవ్రీడే ఛాలెంజ్. అంటే హ్యాపీగా సెట్‌కెళ్ళి మనం సెట్‌లో కూర్చొని చేసుకునే ఇది కాదు. మనకు కావాలన్నప్పుడు బయటకొచ్చి మళ్ళీ వెళ్ళే ఫెసిలిటీ కూడా అక్కడ లేదు. డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ అక్కడ చూస్తే గనక మనం. సో, దీనిలో మీకు ఒక మెమరబుల్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందంటే ఏం చెప్తారు? దీనిలో వచ్చేసి 2 మెమరబుల్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ఒక షెడ్యూల్‌లో ఇది ఆహ్, లైక్ అదే నేపాల్‌గంజ్‌లో షూట్ చేసాం. నేపాల్‌గంజ్ నుంచి ఇంకొక ఫారెస్ట్‌కి షిఫ్ట్ అవుతున్నాము. ఒక 1 వీక్ ఆఫ్ షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ప్లేస్‌కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆదిత్య గారిని ఒక గెస్ట్ హౌస్‌లో ఉంచాము. అక్కడికి డైరెక్టర్ గారు, నేను, అసోసియేట్ ముగ్గురము కలిపి అంటే ఈపీ కలిపి ఒక వెహికల్‌లో వెళ్ళాము. అక్కడ వెహికల్‌లో పెట్టేసి నేను డైరెక్టర్ లోపల మాట్లాడుతున్నాం ఆదిత్య గారితోటి. సో, ఆ టైంలో ఏంటంటే ఈ అసోసియేట్స్ వీళ్ళందరూ వెహికల్ అక్కడ వదిలేసి కొంచెం దూరం వెళ్ళిపోయారు. సో, దానిలో ఏంటంటే ఆ 7 డేస్ ఆఫ్ ఫుటేజ్, బ్యాకప్ అండ్ ఒరిజినల్ డేటా మొత్తం ఒక బ్యాగ్‌లో ఉంది. ఇట్స్ లైక్ ఒక 15 కేజీస్ బ్యాగ్ అది. ఒక ల్యాప్‌టాప్, హార్డ్ డ్రైవ్స్ అన్నీ ఉన్నాయి. మేము మాట్లాడి వచ్చేసరికి బ్యాగ్ లేదు అందులో. ఒక మంకీ తీసుకెళ్ళింది. యెస్. సో, ఏంటంటే మనం మామూలుగా ఒక హ్యాండ్‌తో క్యారీ చేయడమే చాలా టిపికల్. అంత వెయిట్ ఉంటుంది. దాన్ని మంకీస్ వచ్చేసి తీసుకెళ్ళిపోయి అదేంటంటే సడెన్‌గా అసలు మాకెవరికీ తెలవదు. గేట్ దగ్గర ఒక వాచ్‌మెన్ వచ్చేసి ఒక విజిటింగ్ కార్డ్ అండ్ ఒక పెన్ డ్రైవ్ తీసుకొచ్చి నాకిచ్చాడు. నా పేరు మీద ఉన్న కార్డ్ అది. తీసుకొచ్చి ఇచ్చేసారు. ఈ కార్డ్ దొరికింది, ఇది దొరికింది అని చూసేస్తే అది నాది. అసలు ఇది బ్యాగ్‌లో ఉండాలి కదా! బయటికెలా వచ్చిందంటే పడిపోయిందేమో అనుకున్నాం. దాని తర్వాత అతను ఏంటంటే వోచర్ బుక్ తీసుకొచ్చాడు.
ఓచర్ బుక్ తీసుకొచ్చేస్తే అన్ని ఓచర్స్ సైన్ చేసిందే చూస్తే బ్యాగ్ ఇమ్మీడియట్లీ ఐఈపీని పిలిచి బ్యాగ్ ఏది అంటే బ్యాగ్ లేదు వెహికల్లో. సో అందరూ షాక్. ఎందుకంటే ఆల్మోస్ట్ 7-8 డేస్ షూట్ చేసాము. బ్యాకప్ అండ్ ఎవ్రీథింగ్ అందులోనే ఉన్నాయి. స్క్రిప్ట్ ఉంది. అన్ని టోటల్‌గా బ్యాగేజ్ అది ఇంపార్టెంట్ బ్యాగ్ అనమాట. సో ఎక్కడ అని చెప్పేసి సరౌండింగ్స్ అన్నీ వెతికాము. సో దాని తర్వాత ఒక గార్డ్ చెప్పాడు ఇక్కడ మంకీస్ చాలా డేంజర్ అండి. అంటే తను ఏం చేశాడంటే గ్లాస్ కొంచెం దింపి ఉంది. సో దాంట్లో నుంచి తీసుకెళ్ళిపోయాయి. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని, ఆ విలేజర్స్ హెల్ప్ తీసుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం వాళ్ళని వెతికిచ్చేసి ఆ బ్యాగ్స్ తీసుకెళ్తే ఒక హౌస్ ముందు వదిలేసి వెళ్ళిపోయాయి అవి. సో తను తీసుకొని లోపల పెట్టుకున్నాడు. వీళ్ళు వెళ్ళి అడగగానే అది ఇచ్చాడనమాట. సో అదొక పెద్ద మెమరబుల్ అనమాట. ఎందుకంటే 7 డేస్ ఆ హడల్స్‌లో మధ్యలో షూట్ చేసి అప్పుడు ఆ షెడ్యూల్‌లో ఆదిత్య కొంచెం ఇంజ్యూర్ కూడా అయ్యిందనమాట. సో అవన్నీ చూసిన తర్వాత అది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి వెళ్తా ఉంటే ఇది సెకండ్ ఇన్సిడెంట్. మిడ్‌నైట్‌లో మేము షిఫ్ట్ అవుతున్నాం. సేమ్ లొకేషన్ షిఫ్టింగ్‌లోనే అరౌండ్ 7:30, 6:30 తర్వాత ఫారెస్ట్‌లోకి ఎంట్రీ ఉండదు. 6:30 తర్వాత 6:30 కంటే ముందెళ్ళిన వెహికల్స్ మాత్రమే లోపలికి వెళ్ళిపోతాయి. బయటికి రావడానికి ఉంటుంది. 6:30 తర్వాత వెహికల్స్ వచ్చి ఆ అడవిలో మేము వెళ్ళిపోతూ ఉంటే రెయిన్ స్టార్ట్ అయ్యేది. హెవీ రెయిన్ అనమాట. అసలు చెట్లన్నీ రోడ్డు మీద పడిపోయాయి కంప్లీట్‌గా. 2 వెహికల్స్ బొలెరోలో అక్కడే ఆగిపోయాము. ఆల్మోస్ట్ నైట్ మొత్తం మేము ఫారెస్ట్‌లోనే స్టే చేసాం. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అది క్లియర్ చేయడానికి 12 అవర్స్ పట్టింది. సో ఆ నైట్ మొత్తం అక్కడే స్టే చేసాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెహికల్స్ మమ్మల్ని షిఫ్ట్ చేశారు. మా వెహికల్స్ మా దగ్గర రావడానికి ఆల్మోస్ట్ 12 అవర్స్ పట్టిందనమాట. ఇవి 2 అసలు మెమరబుల్ అనమాట. బేసిక్‌గా చూస్తే గనక ఇప్పుడు అన్ని కమర్షియల్ వేలో వెళ్తున్నాయి. అందరూ ప్రాఫిట్ వైస్ చూసుకోవాలి అనుకుంటే గనక ఒక మంచి కమర్షియల్ సాంగ్స్, కామెడీ ఇట్లా ఒక కమర్షియల్ వే మూవీ అనేది తీస్తున్నారు. సో మీరు ఎందుకు లేదు ఇలానే తీయాలి అని చెప్పేసి ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఏమైనా చేశారా అసలు? యెస్ అండి. అంటే ఇది మేజర్ డైరెక్టర్ గారికి ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అంటే మనం ఇంతకుముందు ఏంటంటే వాటర్ మనకు నేచురల్‌గానే గాడ్ గిఫ్ట్ వాటర్ అనేది. సో వాటర్‌ని ఇప్పుడు మనం కొనుక్కొని తాగుతున్నాము. ఇప్పుడు 20 రూపీస్ లీటర్ పెట్టి వాటర్ తీసుకుంటున్నాము. ఆక్సిజన్ కూడా అదే సిట్యుయేషన్‌కి వస్తుంది. సో ఇలాంటివి మనం ఒక్కొక్కరికి చెప్పడం అంటే ఈజ్ అ వెరీ టఫ్. సో ఒక మూవీ లాగా చేసి ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుంది అనే ఇంటెన్షన్ తోటి ఆదిత్య గారికి చెప్పడము. దాని తర్వాత దీనికి రాఘవ రైటింగ్ చేశాడు. తనతో వాళ్ళందరూ టీమ్ అంతా కూర్చొని డిస్కస్ చేసేసి ఒరిజినల్‌గా జరుగుతున్న ఇన్సిడెంట్‌నే మనం ఒక క్యారెక్టర్ దాంట్లో చూపించాలనే ఇంటెన్షన్ తోటి చేసిన సబ్జెక్ట్ ఇది. నైస్ సార్. హిందీలో డాక్యుమెంటరీస్ సమ్ ఆర్ఫనైజ్‌కి ఏదో డాక్యుమెంటరీ హిందీ హీరోతో చేశారని విన్నాం. ఏంటి సార్ అసలు స్టోరీ? యెస్ అండి. ఇది వచ్చేసి ఒక బ్లైండ్ వాళ్ళకి రిలేటెడ్‌గా సపోర్టెడ్‌గా చేసిన డాక్యుమెంటరీ. దీనికి వచ్చేసి జాన్ అబ్రహం గారు యాస్ యాంకర్ పార్ట్ చేశారు. అదంటే వాళ్ళు ఎక్కడ కూడా ఫ్రీగా మనీ ఎర్న్ చేయకుండా వాళ్ళు కష్టపడి ఎలా సంపాదిస్తారు, వాళ్ళు వర్క్ నేర్చుకోవడానికి ఈ ఆర్గనైజేషన్స్ ఎలా చేస్తాయి అనే దానిపైన డాక్యుమెంటరీ. ఇట్స్ లైక్ 40 మినిట్స్ డాక్యుమెంటరీ అండి ఇది మేబీ ఈ మంత్ ఎండ్ లోపల టెలికాస్ట్ అవుతుంది, స్ట్రీమింగ్ అవుతుంది. దానిపైన వర్క్ చేసింది డిఫరెంట్ ఇది ఏంటంటే బాంబాయి వర్లీలో వీళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో స్టిక్స్ తయారు చేయడము, హ్యాండ్లూమ్స్ బుక్స్ ప్రింటింగ్ చేయడము, బ్లైండ్ బుక్స్ ప్రింటింగ్ చేయడము, తర్వాత ఆడియో నోట్స్ చెప్పడము, ఇలాంటివి డిఫరెంట్గా వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉన్నారు అమౌంట్. అంటే అక్కడ వీళ్ళు ఏంటంటే సర్వైవల్ గురించి వాళ్ళు అక్కడ జాయిన్ చేసేస్తే వాళ్ళే ఫుడ్ అకామిడేషన్స్ అన్ని ఇచ్చేసి వాళ్ళకి వర్క్ నేర్పించేసి పంపించేస్తారు. తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా ఎర్న్ చేస్తారండి ఇది. అది ఒకటి హిందీ ఏంటంటే ఇంకొకటి సంత్ తుకారాం వచ్చేసి ఇప్పుడు రిలీజింగ్లో ఉంది. దానికి ఆదిత్య గారి డైరెక్టర్, ఆదిత్య గారి డైరెక్టరు. ఇది సుబోధ్ భావే అని హిందీ మరాఠీ ఆర్టిస్ట్. తర్వాత సంజయ్ మిశ్రా, అరుణ్ గ్రోవల్ వీళ్ళ పెద్ద ప్యాడింగ్తో చేసాము. అది ఈ మంత్ ఎండింగ్ అని నెక్స్ట్ మంత్లో రిలీజింగ్లో ఉంది. తెలుగులో ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు నెక్స్ట్ ఇది బందీ కాకుండా? తెలుగులో 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అంటే ఒకటి రిలీజింగ్లో ఉంది, బట్ టైటిల్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. టైటిల్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి చూమంతర్ ఒకటి జరిగింది. అది ఇంకొక 1 షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. యువర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి సార్ మీరు అసలు? నేను బేసిక్ నాది కరీంనగర్ అండి. కరీంనగర్ నుంచి బిలాంగ్ చేస్తాను. నేను నా ఎడ్యుకేషన్ అంతా కరీంనగర్లోనే అయ్యింది. దాని తర్వాత అంటే సినిమాటోగ్రఫీ అనేది నాకు ఒక హ్యాబీ ఉండేది. అది ఇప్పుడు ప్రొఫెషన్ అయ్యింది. సో దాన్ని బేస్ చేసుకుని అంటే నేను ఎందుకు ఈ పర్టికులర్ క్వశ్చన్ అడిగాను అంటే మిమ్మల్ని చూస్తే నాకు కేరళ వాళ్ళ అనిపించారు. సార్ ఏంటి సార్ అంటే లవ్ ఫెయిల్యూర్ అని గడ్డం పెంచారా లేదా అంటే ఏమన్నా ప్యాషన్ ఏంటి సార్ అసలు? నాది లవ్ ఫెయిల్యూర్ కాదు, లవ్ సక్సెసే. దాని గురించి ఏం కాదు, బట్ ఇట్స్ ఎ లుక్. అంటే నేను కొంచెం డివోషనల్గా బిలీవ్ చేస్తాను. సో కొంచెం అంటే సినిమాటోగ్రాఫర్ ఒకరిని మనం బ్యూటీగా చూపించాలనుకుంటే మనం కూడా ఒక హ్యాండ్సమ్గా ఉండాలని నా తెరవే. సో అందుకని చెప్పేసి ఒక డిఫరెంట్ లుక్ ఉండాలి కాబట్టి క్రియేట్ చేసింది. ఇప్పుడు మీకు అన్కంఫర్టబుల్గా అంటే ఇప్పుడు అవుట్డోర్ షూట్స్ తిరుగుతూ ఉంటారు అండ్ ఇట్లాంటి ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఇట్లాంటప్పుడు మీకు ఎప్పుడు అన్కంఫర్టబుల్గా అనిపించలేదా సార్? ప్యాషన్ ఉన్నప్పుడు ఎక్కడ అన్కంఫర్టబుల్ అనేది ఉండదు. సో అది వర్క్ అయినా పర్సనల్ అయినా ఏదైనా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే అది ఎంత హడల్స్ అయినా మనం గెయిన్ చేస్తాము, సక్సెస్ ఉంది. అది లేదు మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ లాగానే కనబడతాయి.
అది కెరియర్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా కూడా అలాంటిది ఏం లేదు. సో ఇంకా మీరు డైరెక్షన్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ మీకు డిఓపి అండ్ అన్ని వర్క్స్ తెలుసు కాబట్టి, హిందీలో వర్క్స్ చేసి ఉన్నారు కాబట్టి, ఇంకా డైరెక్షన్గా చేయాలి ఛాన్స్ వస్తే చేస్తారు, డైరెక్టర్గా చేయాలని ఉందా? లేదండి, అది డిఓపి అనేవాళ్ళు ఇన్బిల్ట్గా ఒక డైరెక్టరే. ఎందుకంటే డైరెక్టర్ ఒక థాట్ని ఎగ్జిక్యూషన్ చేయడం అనేది డిఓపికి వస్తుంది. డిఓపి డైరెక్టర్ ఇచ్చే థాట్ పైన బిహైండ్ ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక థాట్ని డెవలప్ చేసేసి దాన్ని పోర్ట్రేట్ చేయడానికి వస్తారు. దానికి విజువలైజేషన్ ఇవ్వాలి అంటే డిఓపి, అంటే దాని నెక్స్ట్ ఏంటి అనేది. సో నాకు డైరెక్షన్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు, బట్ ఇన్సెల్ఫ్గా నాకు ఒక డైరెక్టర్ రన్ అవుతూనే ఉంటాడు. అంటే మీరు చేంజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా డైరెక్టర్ చెప్పినప్పుడు, అలా కాదు ఇలా సీన్ ఏమైనా మోడ్యులేషన్ కానీ, లేదు మీకు తగినట్టు అంటే స్క్రీన్ అక్కడ చాలా బాగుండాలి, మూమెంట్ అది బాగా రావాలి అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ సీన్లో నీట్గా కనిపించాలి అంటే డైరెక్టర్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో యాజ్ ఏ డిఓపిగా మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో ఎప్పుడైనా డిస్కస్ చేస్తుంటారా? లేదు డైరెక్టర్ గారు చెప్తే సేమ్ అలానే చేస్తారు. లేదు, ఇక్కడ ఏంటంటే ఇదంటే అండర్స్టాండింగ్లో వెళ్తుంది. డైరెక్టర్ ఒక థాట్ అనుకుని ఇలా అనుకున్నప్పుడు ఏంటంటే అది విజువలేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని హెడల్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఓవర్కమ్ చేస్తూ లేకపోతే ఇంకా బ్యూటీ యాడ్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి ఏంటంటే ఈ సీన్ ఇలా కాకుండా ఇలా కంపోజిషన్ చేస్తే బాగుంటుంది, ఇలా ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది, డైరెక్టర్తో కన్సల్ట్ చేసేసి ఫ్రేమ్ యాంగిల్స్ సెట్ చేస్తాం. అలా డైరెక్టర్ని ఓవర్కమ్ చేసేది అయితే ఏముండదు. ఎందుకంటే ఒక థాట్ని ఎలాబరేట్ చేస్తే డైరెక్షన్ చేస్తాడు కాబట్టి డైరెక్టర్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. దానికి అనుగుణంగానే మనం డెవలప్ చేస్తాము, ఎన్హాన్స్ చేసేసి విజువలైజేషన్ చేస్తాం. ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మీరు ఏమైనా ట్రయల్ చేశారా? అంటే ఎక్కువ నేను వినింది ఏంటంటే మీరు ఎక్కువ కమర్షియల్ షూట్స్ బాగా చేస్తారు అని చెప్పేసి, హిందీలో కానీ ఇక్కడ కానీ తెలుగులో కూడా చాలా కమర్షియల్ షూట్స్ చేశారని విన్నాను. సో ఏంటి సార్ చెప్పండి అసలు? ఎక్కువ యాడ్సే షూట్ చేసేవాడిని. నాకు ఓల్డ్ ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు డైరెక్టర్. సో తను ఏంటంటే ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాము, ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నాడు అతను. సో అలాంటప్పుడు అతను నన్ను అప్రూవ్ అయ్యాడు. కమర్షియల్ నుంచి ఒక సినిమా చేద్దాం, ఒక లవ్ స్టోరీ ఇలా చేస్తాం, ఇదేమో ఓకే అని చెప్పేసి ఒక 1 year ట్రావెల్ చేసాం మేము సబ్జెక్ట్ పైన దానిపైన. సో అలా మళ్ళీ సినిమాలోకి రావడం, తనతో ట్రావెల్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ కంప్లీట్గా కమర్షియల్ అనేవి కొంచెం తగ్గించేసాను. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కువ మూవీస్, ఎంటర్టైన్మెంట్ పైన ఎక్కువ చేస్తా ఉన్నాను. సార్ ఇప్పుడు ఫైనాన్షియల్ పరంగా బాగుందా? అంటే డిఓపిస్కి వచ్చేపాటికి అంటే ఆ ప్రాజెక్ట్ని బట్టి ఉంటుందా, లేదు అంటే మంచి నేమ్ వస్తే తప్ప వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు, దాని ప్యాషన్ బట్టే వస్తారు ఎవరైనా, బట్ శాలరీ వైజ్ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు బయట. మీరు చెప్పండి, యాజ్ ఏ డిఓపిగా మీరు మీ శాలరీ వైజ్ హ్యాపీనెస్ ఎట్లా ఉంది సార్? శాలరీ వైజ్ హ్యాపీ అనే శాలరీ సక్సెస్ని బట్టి అమౌంట్స్ వస్తాయి, బట్ ప్రొఫెషనల్ వైజ్గా హ్యాపీగా ఉన్నాం కాబట్టి అది సెకండ్ దాంట్లోకి వెళ్తుంది. ఒకసారి సక్సెస్ వచ్చింది అనుకోండి అన్నీ ఓవర్కమ్ అయిపోతాయి. సో మీకు హిందీ అంటే ఎక్కువ ఇష్టమా, తెలుగు ఇష్టమా? అంటే మీరు హిందీలో చేశారు, తెలుగులో చేశారు. సో మీకు అక్కడ కంఫర్ట్గా అనిపించిందా, ఇక్కడ కంఫర్ట్గా అనిపించిందా? అంటే అక్కడ అన్ని వర్క్స్ మీరే చేశారని చెప్పారు. సో అక్కడ ఆర్టిస్టులు ఎలా ఉంటారు, అక్కడ వాళ్ళు బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇక్కడికి వస్తే ఇక్కడ మనోళ్ళే అందరూ, సో ఇక్కడ మీకు ఎలా ఉంటుంది, ఏది కంఫర్ట్ జోన్ అనిపించింది మీకు ఫస్ట్? టెక్నీషియన్గా రెండు కంఫర్ట్గానే ఉంటాయి. ఎందుకంటే ఇది కోఆర్డినేషన్, ఇక్కడ డైరెక్టర్కి డిఓపికి ఒక కోఆర్డినేషన్ ఫిక్స్ అయిన తర్వాత తెలుగు అయినా హిందీ అయినా ఏ లాంగ్వేజ్ అయినా కూడా లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి ఏమి ఉండవు, అన్నీ కంఫర్టబుల్గానే ఉంటాయి. డిపెండ్స్ ఏంటంటే మన రిలేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. మనం ఎలా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నాం, వాళ్ళు మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తాం, మనం వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. సో మన ఫోకస్ ఏంటంటే ఉన్న కంటెంట్ని ఎలాబరేట్ చేసేసి దాన్ని బ్యూటీగా చూపించడం. సో అలాంటప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా కూడా ప్రాబ్లం లేదు. అంతే తప్ప మీరు చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నారు తప్ప లేదు, డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వట్లేదు నాకు. ఎవ్రీథింగ్ చాలా డిప్లొమాటిక్గా వెళ్తున్నారు. అలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కానీ ఎనీ టెక్నీషియన్ ఎవరంటే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఏంటంటే ఇన్సైడ్గా వాళ్ళకి ఒకటి ఉంటుంది. సో నా క్యారెక్టర్ నేను బాగా పోర్ట్రేట్ చేయాలి, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నాడు, సో నాది ఎక్కువ క్రాఫ్ట్ బాగా రావాలని చెప్పి సో ఇట్లా ఉంటుంది. సో అందరూ ఏంటంటే ఇక్కడ ఛాలెంజింగ్గా తీసుకొని చేసే జాబ్ ఇక్కడ. అంటే ఈగోస్ కానీ పర్సనల్ కానీ ఏముండదు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయిందంటే మళ్ళీ ఎవరిది వాళ్ళే ఉంటాయి. పర్సనల్గా తీసుకునే ఇష్యూస్ ఉండవు కాబట్టి ప్రాబ్లమే రాదు 100%. సో అది ఆదిత్య ఓం గారు ఎలా ఉంటారు ఆఫ్ ది స్క్రీన్? అంటే మీరు చెప్పాలి, అంటే ఆఫ్ ది స్క్రీన్ మేము చూస్తూనే ఉంటాము, సారీ స్క్రీన్గా కాకోకుండా బయట ఎలా ఉంటారు? ఇట్స్ ఎ వెరీ హంబుల్ పర్సన్ అండి. అట్లా అంటే తను ఆన్ స్క్రీన్లో ఎలా ఉంటారో ఆఫ్ ద స్క్రీన్ కూడా అలానే ఉంటారు. ఎందుకంటే మంచి జోవియల్ పర్సను, ఈజ్ వెరీ క్రియేటివ్ పర్సన్. సో తన థాట్స్ కానీ అవి కానీ, ఎందుకంటే ఈజ్ లాట్ ఆఫ్ వర్క్. డైరెక్షన్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు, యాక్టింగ్ చేసి, తెలుగులో అయితే ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నారు, హిందీలో డైరెక్షన్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ కూడా చేశారు. సో నెంబర్ ఆఫ్ లైక్ మాసాబ్ అని ఒక మూవీ చేశారు. తనతో నేను ఆల్మోస్ట్ 4-5 మూవీస్కి యాజ్ ఎ డిఓపిగా వర్క్ చేశాను. సో ఈజ్ అ వెరీ హంబుల్ పర్సన్. సో ఆదిత్య గారు మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారా, లేదు అంటే డైరెక్టర్ గారు మీకు ర్యాపోనా ఎట్లా సార్ ఈ ప్రాజెక్ట్కి ఎలా? ఇదేంటంటే ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే అన్ని కనెక్టివిటీలో ఉన్నవే కనెక్ట్ అయ్యాయి. సో డైరెక్టర్ రఘు గారు మాట్లాడి, తర్వాత ఆదిత్య గారు, తర్వాత రాఘవ, వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి వీళ్ళందరికీ ఇంటర్లింక్లో ఆల్రెడీ కలిసి ఉన్నాము.
సో ఒక ప్రాజెక్ట్ చేద్దాము ప్లస్ ఎందుకంటే అందరం ఒకే వేవ్ లెంత్లో ఉన్నామని చెప్పేసి స్టార్ట్ అయింది ఇక్కడ. అయితే మీకు రిఫరెన్స్ వచ్చింది ఆదిత్య గారు through. నాకు రఘు తిరుమల గారు బాగా తెలుసు, ఆయిచే గారు తెలుసు. కాకపోతే ఎక్కువ ఇన్స్టిట్యూట్ చేసింది ఏంటంటే రాఘవ రైటర్. Okay. తను ఏంటంటే కలిసి ట్రావెల్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు రైటింగ్లో చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు, అప్పుడు వచ్చింది ఇది. సో ఇంకా ఎవరితో తెలుగులో మీకు వీళ్ళతో నేను వీళ్ళది సినిమా నేను చెయ్యాలి, డిఓపిగా వర్క్ చేయాలి, లేదు అంటే వీళ్ళ ప్రాజెక్ట్ చేయాలి, డైరెక్టర్ కాంబినేషన్లో నేను చేయాలి అని ఎవరికైనా ఉంటుంది కాబట్టి మీకు అలాంటి ఎవరైనా ఒక డ్రీమ్ ప్రాజెక్టర్, డ్రీమ్ డైరెక్టర్ ఉన్నారా? నా దగ్గరకు వచ్చే డైరెక్టర్ అందరూ నా డ్రీమ్ డైరెక్టర్స్ అండి. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఇది ఒక్కొక్క మూవీ ఒక్కొక్క టాస్క్. ఎందుకంటే ఈ అన్ని మూవీస్ ఒకేలాగా ఉండవు, ప్రతి సినిమా ఒక బోర్డు ఎగ్జామ్ లాగానే ఉంటుంది. సో ప్రతి డైరెక్టర్ ఒక ఇంటెన్షన్ తోటే వస్తాడు, ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి, మంచి చేయాలని చెప్పి. సో నాతో ట్రావెల్ చేసే ప్రతి డైరెక్టర్ని నేను హంబుల్గా రిక్వెస్ట్ చేస్తాను. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఎనీ డైరెక్టర్, చిన్న డైరెక్టర్ అవ్వచ్చు, కొత్త డైరెక్టర్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు, ఏ డైరెక్టర్ వచ్చినా వాళ్ళతో మనం కంఫర్టబుల్గా వర్క్ చేస్తాం. నేను అందరితో వర్క్ చేయాలని ఉంటుంది, ఈ డైరెక్టర్ అని పర్టికులర్గా వీళ్ళని ఏం లేదు, ఇండస్ట్రీలో ఉన్న అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. బందీ ఇంకా చూడని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దాంట్లో ఒక ఆడియన్స్ సినిమాకి వెళ్ళాలి అంటే ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తాడు, అంటే అది కమర్షియల్ అయితే కనుక కామెడీ అనో సెంటిమెంట్ అనో ఇంకొకటి ఎలిమెంట్స్ చూయించుకొని వెళ్తారు. బట్ దీంట్లో ఉండే వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఆదిత్య ఓం గారు. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్ళొచ్చు అసలు ఆడియన్స్? అసలు ఏమి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఎలాంటి జోనర్ వాళ్ళకి ఇది నచ్చుతుంది ఏంటి అసలు? ఇది ఏంటంటే నేచర్ లవర్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందండి. ఫస్ట్ థింగ్, ఇది అందరూ చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం జరుగుతున్న సిచ్యువేషన్స్, ఇప్పుడు హైదరాబాద్ ఇంత పొల్యూషన్ ఉంది అంటే ఆ పొల్యూషన్ ఎందుకు వస్తుంది, మనం క్రియేట్ చేసింది. సో ఇలాంటి చాలా టాస్క్ ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. ఒక నేచర్ మనకి ఆటోమేటిక్గా క్యూర్ చేస్తుంది ఎనీ డిసీజ్ని కూడా. మనం ఇప్పుడు ఇన్ని మెడిసిన్స్ ఇంత ఖర్చు పెట్టి చేస్తాం, అది మన నేచర్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్, అంటే మనం ఒక చెట్టును తీసేసేటప్పుడు ఒక చెట్టును పెట్టాలి అనేది మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుంది. అట్లానే ఫారెస్ట్ మనం చాలామంది కిల్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మా ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు టూర్కి వెళ్తూ ఉంటాం, ఈ కవర్స్ అన్ని ఇష్టం వచ్చినట్టు పడేస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే మనం డైరెక్ట్ ఇండైరెక్ట్గా నేచర్ని కిల్ చేస్తూ ఉన్నాం. సో మనకు ఎంతవరకు వెళ్ళిన సిచ్యువేషన్లో కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, కవర్స్ పాడేయకుండా ఎన్విరాన్మెంట్ మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఏంటంటే అది బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మన ఫోర్ ఫాదర్స్ మనకి ఇచ్చిన నేచర్ని ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో మన నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలంటే మన నేచర్ని కాపాడుకోవాలి. సో ఇలాంటి మెసేజెస్ చాలా ఉన్నాయండి, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. త్రూ అవుట్ ఇంకా ఆదిత్య ఓం గారు తప్ప ఒక వాయిస్ ఓవర్ మాత్రమే వినిపిస్తుంది, అంతే తప్పించి కాల్స్ మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంకా వేరే క్యారెక్టర్ అనేది అసలు 1 minute కూడా ఏ క్యారెక్టర్ వచ్చేసి వెళ్ళదు సినిమాలోకి, ఓన్లీ ఫర్ ఆదిత్య ఓం గారు. అవునండి, సింగిల్ క్యారెక్టర్లో ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఒకరే కనబడతారు. ఎక్కడైనా బోర్ కొడుతుంది? బోర్ అనేది ఏం లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే కంటెంట్ అర్థమై వెళ్ళడానికి ఒక ఫస్ట్ 10 minutes కొంచెం లాగ్గా ఉంటుంది. బట్ 10 minutes తర్వాత నుంచి దీనిలో ఏంటంటే ప్రతిదాన్ని మనం ఒక సెకండ్ క్యారెక్టర్ లాగా చేసాం. కొన్నిసార్లు డ్రోన్ సెకండ్ క్యారెక్టర్ లాగా, కొన్నిసార్లు వాకీ టాకీ సెకండ్ లాగా, కొన్నిసార్లు ఫైర్ వెళ్తుంది, కొన్నిసార్లు వాటర్ వెళ్తుంది. సో ఫస్ట్ ఒక 5-10 minutes వరకు కొంచెం సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే వరకు అలా ఉంటుంది, దాని తర్వాత నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో రన్ లెంత్ కూడా ఏంటంటే ఇది 93 minutes. ఇది మూవీ అంటే మనకు 2 hours 2.5 hours ఉండదు. సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సినిమా, అట్లా ఏమి ఉండదు. సో అంటే చూస్తే కనుక మనము ఇప్పుడు ఒక్కొక్క మూవీ ఒక్కొక్క లేవ్ లెంత్ ఉంటుంది, ఇది వచ్చేసి ఇట్లా ఉంది. ఇంకొకటి ఏంటంటే దీనిలో డిఫరెంట్ షేడ్స్ కనిపించినాయి నాకు. ఏంటి అంటే ఆదిత్య ఓం గారు ఒక దీనిలో డబ్బులన్నీ ఎగరేస్తూ పైకి పడేస్తూ అట్లా అదొకటి కనిపించింది, డిఫరెంట్గా లోపల నుంచి రావడం ఒకటి, వర్షం వచ్చినప్పుడు ఇట్లా ఎండకి, ఇలాంటి చాలా డిఫరెంట్ ఉన్నాయి. అంటే నాకు కొన్ని ఇవి చూసినప్పుడు సర్వైవల్ మనం ఎక్కువ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం. సో నేను కూడా చూస్తూ ఉంటాను, నాకు కూడా చాలా ఇష్టం. యానిమల్ ప్లానెట్లో కోడి అని చెప్పేసి ఒక నేచర్ లవర్ ఉంటారు. సో తను వితౌట్ స్లిప్పర్స్తో తను ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో కొన్ని నేను కనెక్ట్ అయ్యాను అనమాట. సో మీరు చెప్పండి, ఇట్లాంటివి ఏమైనా మీరు సినిమా తీసేటప్పుడు ఇట్లా చూసేటప్పుడు మీరు ఏమైనా రిఫరెన్సెస్కి అలాంటివి ఏమైనా చూసారా? లేదు అంటే ఓన్లీ ఫర్ యువర్ ఓన్గా చేసాం, బట్ రిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్నాం, 2025 ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ప్రీవియస్గా వాళ్ళు ఇలాంటి కంటెంట్లు ఎవరైనా అటెంప్ట్ చేశారా, ఎలా చేశారు అనేది కూడా ఒక రిఫరెన్సెస్ లాగా పెట్టుకున్నాం. బట్ దీనిలో కంటెంట్ ఏంటంటే మనం జనరల్గా జరిగే ఇన్సిడెంట్స్ అవి, దీనిలో కొత్త క్రియేట్ చేసినవి ఏం లేదు. జనరల్గా జరిగే ఇన్సిడెంట్ని మనం పోర్ట్రేట్ చేసాం అంతే. సో డబ్బును కూడా పడేయడం ఏంటంటే ఒక మనిషి వచ్చేటప్పుడు ఏం తీసుకురాడు, వెళ్ళేప్పుడు ఏం తీసుకెళ్ళాడు అనేది. అందుకే మనం సినిమాలో ఎండ్ కూడా న్యూడిటీ షార్ట్లో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ మనిషి బర్త్ తీసుకున్నప్పుడు ఏవి బట్టలు కానీ ఇవి కానీ ఏమి ఉండవు, ఎలా అయితే న్యూడిటీగా వస్తుందో ఎండ్ వెళ్ళేప్పుడు కూడా అలానే వెళ్ళిపోతాం. సో ఈ డబ్బు ఇదంటే మనిషికి ఒకసారి తనకు ఏంటి అనేది తెలిసిన తర్వాత, నేచర్ అనేది తెలిసిన తర్వాత డబ్బు ఇది అనేది దానికి వాల్యూ ఉండదు.
సో మనం ఎప్పుడైతే డబ్బు కావాలనుకుంటామో, డబ్బును మనం ఎంజాయ్ చేయాలనుకుంటామో దాని గురించి వెనకాల పడతాం తప్పితే డబ్బు సఫిషియెంట్‌గా అంటే ఇది కాదు మన ప్రపంచం అనుకున్నప్పుడు దాంతో వాల్యూ ఉండదు కాబట్టి తనకు డబ్బు అవసరం. అంటే తను ట్రావెల్ చేసిన 7, 8 డేస్ లోపల డబ్బు లేకుండా తను సర్వైవల్ అవ్వగలిగాడు. తనకు బ్రీత్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా నేచర్ క్యూర్ చేసింది. సో ఆటోమేటిక్‌గా తనకు తెలిసిపోయింది డబ్బు అనేది ఏం చేయలేదు. మనం హెల్తీగా ఉండాలంటే నేచర్ మనం సేవ్ చేసుకుంటే నేచర్ మనకు చేస్తది కాబట్టి డబ్బుతో అవసరం లేదు అన్నట్టుగా క్యారెక్టర్ త్రూ అవుతుంది. సూపర్ సార్. అండ్ ఆల్ ది బెస్ట్. చాలా ఇన్ఫర్మేషన్ మాకు చెప్పారు మూవీ గురించి. అండ్ సో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే గనుక డెఫినెట్‌గా వెళ్ళండి. 'బందీ' చూడండి. అంటే మనం ఇప్పుడు చాలా మూవీస్ చూస్తూ ఉంటాము. అది మన హ్యాపీనెస్‌కి చూస్తాము. లేదు ఇంకొక ఫైట్స్ కోసమనో, యాక్షన్ కోసమో చూస్తాం. బట్ మనల్ని మనం తెలుసుకోవాలి అంటే డెఫినెట్‌గా ఇలాంటి మూవీస్ చూడాలండి. ఎందుకంటే మనం అసలు ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నాము? ప్రెజెంట్ ఏం జరుగుతుంది? సో సార్ చెప్పినట్టు మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు. వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకొని వెళ్ళాము. బట్ మనం ఎలా ఉన్నాము? మనం ఎలా సర్వే అవ్వాలి? డబ్బుల వల్లనే అన్నీ అవ్వవు. సో నేచర్ అనేది మనకి గాడ్ గిఫ్ట్. సో దాన్ని మనం ఇలా కిల్ చేస్తున్నాము. బట్ అలా చేయకోకుండా ఉంటేనే మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి మనం ఎలా ఇవ్వగలం అనేది మనం అన్నీ చూడొచ్చు. సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే డెఫినెట్‌గా దీనిలో ఆదిత్య ఓం గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బావుంది. అండ్ లొకేషన్స్ కానీ 4, 5 ఇయర్స్ తీశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ మూవీ మీద వాళ్ళకి ఉన్న టీమ్ వాళ్ళకి ఉన్న ఒక ప్యాషన్. సో ఎవరైనా సరే 'బందీ' మూవీ అనేది చూడకపోతే గనుక చూడండి డెఫినెట్‌గా. సో ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ. సార్ మా ఆడియన్స్‌కి ఫైనల్‌గా ఏం చెప్తారు? థ్యాంక్ యూ అండి. ఈ మూవీ అనేది చూడండి. నేచర్ రిలేటెడ్ ప్రతి ఒక్కరు కూడా నేచర్‌ని సేవ్ చేయడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ మీరు చేయకపోయినా కూడా ఎన్విరాన్మెంట్ పాడు చేయకండి. అది సేవ్ చేసిన కిందకే క్యాలిక్యులేటర్స్ ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి వాచ్ చేయండి 'బందీ' మూవీ. యాహ్! థ్యాంక్ యూ సార్.